Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is learning to cooperate. Learning to cooperate. The text is from the Gospel according to St. Luke chapter 22, verse 42. పరిశుద్ధుడైన లూకా వ్రాసిన సువార్త 22వ అధ్యాయము 42వ వచనం. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును కాక అని ప్రార్థించాను. యేసుక్రీస్తు శిలువకు అప్పగించబడక మునుపు గెత్సెమనే తోటలో చేసిన ప్రార్థన ఎంతో ఆదర్శనీయమైన ప్రార్థన. మనకెంతగానో ఈ ప్రార్థన ఆత్మీయ సత్యాలను నేర్పుతుంది. ఈ వాక్యపాలను గమనించినప్పుడు మనము అనివార్య స్థితిగతుల్లో ఉన్నప్పుడు కొన్ని అనివార్య విషయాలు ప్రాప్తిస్తాయి. వాటితో మనం కోఆపరేట్ చేయాలి, సహకరించాలి. అనివార్య, ఇట్స్ ఇన్ఎవిటబుల్. Inevitable circumstances, we should cooperate with inevitable circumstances. అనివార్యమైన స్థితిగతులు మన జీవితం తటస్థించినప్పుడు we should not retaliate, but we should cooperate with it. ఇది తప్పనిసరి. ఇది ప్రభు శిలువకు అప్పగించబడాలి, శ్రమలు పొందాలి, గెత్సెమనే తోటలో బాధను పొందాలి అని అక్కడ నుంచి శ్రమలు ప్రారంభమవుతాయి. ఆ శ్రమలు అనేవి ఆయన జీవితంలో ఇన్ఎవిటబుల్, అవి అనివార్యమైనవి, అవి తప్పించుకోలేనివి. ప్రభు వాటిని పొందుకోవాల్సిందే, సఫర్ కావాల్సిందే. మన నిమిత్తం, పాపాల నిమిత్తమై ఆయన వాటిని పొందవలసిందే. ఇన్ఎవిటబుల్, అవి తప్పించుకోని స్థితిగతులు. కాబట్టి ప్రభు ప్రార్థించినాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము. ఏడబ్ల్యూ టోజర్ గొప్ప భక్తుడు అని అడిగాడు ఒకసారి. అనేక స్థితిగతులకు ఎదురవుతున్నాయి కదా. How he managed to live in such a state of tranquility even though he was surrounded by adversary circumstances. భయంకర స్థితిగతిలో ఉన్నప్పుడు కూడా నువ్వెంత ప్రశాంతంగా ఉన్నావు కదా అని ఏడబ్ల్యూ టోజర్ అడిగాడట. అప్పుడు సమాధానం చెప్పాడు, ఐ వుడ్ లెర్న్ టు కోఆపరేట్ విత్ ది ఇన్ఎవిటబుల్. ఏడబ్ల్యూ టోజర్ చెప్పిన మాట, ఐ హ్యావ్ లెర్న్ టు కోఆపరేట్ విత్ ఇన్ఎవిటబుల్. ఆ జీవితంలో పార్ట్ ఆఫ్ లైఫ్, సఫరింగ్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ లైఫ్. కాబట్టి వాటిని మనం మన జీవితంలో తటస్థిస్తున్నప్పుడు, రోగములే కావచ్చు, సమస్యలే కావచ్చు, ఆర్థిక ఇబ్బందులే కావచ్చు, we should cooperate with inevitable, then we enjoy the peace of God that passes all understanding. మనము నిజముగా ఎంతో సంతోషాన్ని పొందగలము. పర్మిట్ ఈవెన్ దిస్, ప్రభు అలౌ చేయి. వాట్ గాడ్ పర్మిట్స్ హి ఆల్సో యూజెస్ ఫర్ రెడెంప్టివ్ పర్పసెస్. దేవుడు ఏదైతే అనుమతిస్తాడో అవి తన రక్షణ కార్యాన్ని దోహం చేయడానికి ఆ స్థితిగతులు దోహదమవుతాయి. కాబట్టి ద క్వశ్చన్ ఈజ్, విల్ వి పర్మిట్ వాట్ గాడ్ పర్మిట్స్? దేవుడు ఏది అనుమతిస్తున్నాడో దాన్ని మనం కూడా స్వాగతించగలుగుతున్నామా? We too often pray saying, God, get me out of this mess, get me out of this situation, get me out of this tempest అని ప్రార్థన చేస్తాం. కానీ మనం చేసిన ప్రార్థన ఏమనగా, let the mess happen to me, permit me to cooperate. ప్రభు, ఈ స్థితిగతులతో నేను సహకరించడానికి నాకు సహాయం చేయమని ప్రార్థన చేయాలి. కాబట్టి మన స్థితిగతులు ఎలా ఉన్నప్పుడు కూడా మనం దేని మీద ఆధారపడుతూ ఆయన చిత్తం నెరవేర్చవలసిన వారమై ఉంటున్నాము. ప్రభు ఏది మన జీవితంలో అనుమతించినా కూడా, లైక్ జోబ్, హి కోఆపరేటెడ్ విత్ ఇన్ఎవిటబుల్. అవి తప్పించుకోలేని స్థితిగతులు కాబట్టి యోబు వాటితో కోఆపరేట్ చేశాడు. అంతేగాని మరొక విధముగా అది తొలగిపోయిన ప్రార్థన చేయలేదు. కాబట్టి కుడ్ ఎంజాయ్ ది ట్రాంక్విలిటీ.
ఎంతో ప్రశాంతతను, ఎంతో నెమ్మదిని ఆయన పొందగలిగాడు. లర్నింగ్ టు కోఆపరేట్ విత్ అడ్వర్సరీస్. మన జీవితాలు కూడా చేదు అనుభవాలు ఎదురవుతున్నప్పుడు నిజంగా వీ షుడ్ కోఆపరేట్. ప్రభు నాకు కలగకుండాగాక, దూరం చేయగాక అని ప్రభు ప్రార్థన చేయలేదు. ప్రభు ఆ స్థితిగతులతో సహకరించాడు. కాబట్టి ఆయన అన్ని నామల కంటే పైనామా దేవుడు అని హెచ్చించాడు. అలాంటి కృప మనకు దయచేయను గాక. యేసయ్యా మీకు స్తుతి స్తోత్రాలు తండ్రి. లర్నింగ్ హెల్ప్ us to learn to cooperate with the inevitable circumstances. ఆ శక్తిని మాకు దయచేసే మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాక్యం వింటూ ప్రతి బిడ్డను దర్శించి దీవించి మీ గొప్ప కార్యాలు జరిగించగలందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరి సదా తోడై ఉండును గాక. ఆమేన్.